దినఫలాలు మే 24, 2024. మొదటగా మేషరాశి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆదాయానికి మీ లోటు ఉండదు. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి విజయాలు పొందుతారు. రాబడిలో ఏమాత్రం తగ్గుదల ఉండదు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. ధన సంపాదన నిలకడగా సాగిపోతుంది. సంపాదన పెంచుకోవడానికి మార్గాలు వెతుకుతారు. ఖర్చుల విషయంలో 1-2 సార్లు ఆలోచించడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు పెండింగ్లో పడతాయి. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సాదాసీదాగా సాగిపోతుంటాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్తలు అందవచ్చు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి మిథున రాశి. సమయం బాగా అనుకూలంగా ఉంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆదాయం రూపంలో అదృష్టం పడుతుంది. ఉద్యోగంలో కొన్ని ఆశించిన సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ పరంగా ఒక శుభ పరిణామం సంభవిస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఉద్యోగంలో మాటకు చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఒక్క క్షణం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కీలక విషయాల్లో జీవిత భాగస్వామి చేదోడు వాదోడుగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. ఆదాయానికి లోటు ఉండదు, కానీ వృధా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. అనవసర సహాయాలు చేయకపోవడం మంచిది. 1-2 చిన్న చితక సమస్యల నుండి బయటపడతారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ప్రతిఫలం లభించకపోవచ్చు. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. తదుపరి సింహరాశి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. విశ్రాంతి లభించిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో పోటీదారుల నుండి ఒత్తిడి ఉంటుంది. అనేక మార్గాలు ధన సంపాదన ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. నిరుద్యోగులు సాధారణ ఉద్యోగాలతో సర్దుకుపోవాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యా రాశి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. దైవ కార్యాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. కొందరు మిత్రుల వల్ల సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. పిల్లల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. తదుపరి తులారాశి. ఉద్యోగంలో మీ మాటకు తిరుగు ఉండదు. వృత్తి వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. కుటుంబ పరంగా చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధువులతో 1-2 ఇబ్బందులున్నా వాటి నుండి తేలికగా బయటపడతారు. ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు కొద్దిగా ఆటంకాలు ఉంటాయి. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. శ్రమ తిప్పట ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి లోటు లేదు. తదుపరి వృశ్చికం రాశి. వృత్తి వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. నలుగురు చేసే పనిని ఒక్కరే చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం నిశ్చయం కావచ్చు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది, కానీ వృధా ఖర్చులు పెరుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి జీవితంలో సునాయాసంగా అప్రయత్నంగా రాబడి పెరుగుతుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. తదుపరి మకర రాశి. ఉద్యోగ జీవితం చాలా వరకు సానుకూలంగా సాఫీగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి వ్యాపార లాభాల బాట పడతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు తీరిపోయి కొద్దిగా మనశ్శాంతి కలుగుతుంది. వ్యయ ప్రయాసాలతో కానీ ఏ పని ఒక పట్టాన పూర్తి కాదు. ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్య ఉంటుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు అందుతాయి. తదుపరి కుంభరాశి. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాలను బయట పెట్టకపోవడం శ్రేయస్కరం. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్త పడడం అవసరం. ఉద్యోగంతో నిమిత్తం లేకుండా అదనపు సంపాదన దృష్టి పెడతారు.
ఉద్యోగంలో అధికారుల నుండి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తుల వారికి రాబడి సంతృప్తికరంగానే ఉంటుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. చివరగా మీనరాశి. కష్టార్జితంలో కొంత వృధా అవుతూ ఉంటుంది. ఖర్చులు, సహాయాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు అతిగా ఉపయోగించుకుంటారు. ఇతరుల బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. నిరుద్యోగులు సాధారణ ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.